ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 100x వాసు గారు, మోడర్న్ మైండ్ మోటివేటర్, మోడర్న్ మైండ్ మేనిఫెస్టేషన్ కోచ్. మరి వాసు గారితో మాట్లాడదామా? నమస్తే వాసు గారు. నమస్తే నవీన్ గారు. వాసు గారు, ఇప్పుడు మోడర్న్ మేనిఫెస్టేషన్ అంటున్నారు కదా, అసలు మామూలుగా మేనిఫెస్టేషన్ అనేది ప్రతి ఒక్కరికి సాధ్యమేనా? దానిలో నెగిటివ్ పాజిటివ్ ఉంటాయని చెప్తా ఉంటాను. నేను కూడా చాలా వీడియోస్ లో విన్నాను. అసలు మేనిఫెస్టేషన్ అనేది ఎవరికి సాధ్యం అవుతుంది, ఎలా చెయ్యాలి? మీరు గత వీడియోలో చెప్పారు యాక్షన్స్ ఉంటాయి అంటున్నారు కదా, యాక్షన్ అనేది ఎలా చేయాలంటారు? ఇక్కడ బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఒక 500 పీపుల్ 1000 పీపుల్ ఎక్కడైనా సెమినార్కి అటెండ్ అయ్యి కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వట్లేదని కొన్ని మిస్కన్సెప్షన్ ఉంది, మిస్ గైడెన్స్ కూడా ఉంది. అయితే దాన్ని సవరించే పద్ధతి ఈ మోడర్న్ మైండ్ మేనిఫెస్టేషన్ అనమాట. మన ఉద్దేశం అంతా ఎక్కడైతే యాక్షన్ మిస్ అవుతుంది, ఎక్కడైతే కరెక్ట్ వేలో, అథెంటిక్ వేలో, జెన్యూన్ వేలో చెప్పేదే ఈ మోడర్న్ మైండ్ మేనిఫెస్టేషన్. అయితే ఇది సులభంగా, వేగంగా, ఆనందంగా చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు రెండు ఉంటాయండి. ఒకటి మైండ్లో పెయిన్, రెండు ప్లెజర్. ఒకటండి పెయిన్ అండ్ ప్లెజర్. ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు మీకు పెయిన్ అనిపిస్తుంది అనుకోండి, ఆ పని చేస్తారా? మీరు చేయరు. ప్లెజర్ ఉందనుకోండి, సంతోషం ఉందనుకోండి, చేస్తారు కదా. అయితే నేనేం చెప్తానంటే, నువ్వు మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు నువ్వు దుఃఖంతో చేయకూడదు. దుఃఖం అంటే ఏంటి? బాధ. ఇప్పుడు నాకు అది వస్తుందని నేనేం చెప్తాను, థాట్స్ని అట్రాక్ట్ చేయమంటాను. బట్ నువ్వు ఆ విధంగా నువ్వు బిహేవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ బిహేవ్ చేయలేకపోతున్నావు, 24/7 అలా ఉండలేకపోతున్నావు అనమాట. ఎందుకు? ఒకడు వచ్చి ఎవరికో నువ్వు ఏదో గోల్ చెప్తావు, నేను 1 కోటి రూపాయలు సంపాదిస్తాను, 100 కోట్లు. వాడు వచ్చి నీ ముఖం నువ్వేం సంపాదిస్తావు అని అంటాడు. లేదంటే నువ్వేదో కలకంటో 10 మందికి చెప్తావు, వాళ్ళు నేను నెట్టగారు అంటే డైరెక్ట్ ప్యాచ్ అవుతుంది కదా. అలాగే నెగిటివ్ ఎమోషన్స్, నీకున్న ఈఎంఐలు, స్కూల్ ఫీజులు, ఇవన్నీ ఏమో ఉంటాయి, ఇవన్నీ ప్యాచ్లు తగులుతుంటాయి. నీ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, నీ సెల్ఫ్ ఇమేజ్ తగ్గిపోతుంది, నీ మీద నీకు నమ్మకం తగ్గిపోతుంది. అయితే ఈ నమ్మకం ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ మేనిఫెస్టేషన్ ఉంటుంది. ఓకేనండి. ఈ బలమైన నమ్మకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అంటే నమ్మకం అనేది ఏదో బజార్లో దొరికే వస్తువు కాదు. నమ్మకం అంత ఈజీగా దొరకదు. ఈ నమ్మకం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ప్రూఫ్స్. ఒక వ్యక్తిని మీరు ఎలా నమ్ముతారండి? ఒక కంపెనీని మీరు ఎలా నమ్ముతారు? ప్రూఫ్సే కదా. ఆ గతంలో చేసేది కదా. అట్లీస్ట్ సేమ్ టైము మీ మైండ్, మీ అంతరాత్మ, మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు ఏది ప్రొడ్యూస్ చేస్తున్నారో అనే ప్రూఫ్సే నమ్ముతుంది. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్లో ఏముంటుందంటే ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అని ఉంటుంది. నీ దగ్గర లేకపోయినా అలా బిహేవ్ చెయ్యు. ఏంటండి? నీ దగ్గర లేకపోయినా అలా బిహేవ్ చెయ్యు. ఇప్పుడు మార్కెట్లో టీ తాగడానికి కూడా డబ్బులు లేవు అనుకోండి, టిఫిన్ తినడానికి కూడా డబ్బులు లేవు, కానీ కోట్లు అట్రాక్ట్ చేయమంటే మనసు నమ్ముతుందా? టు బీ ఫ్రాంక్, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటే నమ్మదుగా. అయితే నేనేం చెప్తానంటే, మనసుని ఆ విధంగా నమ్మించడం అనేది ఒక పద్ధతి. రెండో పద్ధతి, బలమైన నమ్మకం మనసుకి ఎలా పుట్టాలంటే మెంటల్ యాక్షన్తో పాటు ఫిజికల్ యాక్షన్ ముందు తీసుకోవాలి. ఎప్పుడైతే ఫిజికల్ యాక్షన్ తీసుకుంటావో నమ్మకం అనేది ఇంకా దగ్గరికి వస్తుంది. మళ్ళీ నమ్మకం దగ్గరికి వస్తే మళ్ళీ ఫిజికల్ యాక్షన్ దగ్గరికి వస్తుంది. అయితే ఫిజికల్ యాక్షన్ ఎక్కువ ఉంటేనే నమ్మకం బలపడుతుంది. ఇది రీసెర్చ్లో తేలింది. అందరూ ఏంటి ముందు నమ్మమంటున్నారు, అలా కాదు, ముందు దూకే. నేను ఆ పని మొదలు పెడతాను ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉంటాయి, ముందు దూకేమంటాను నేను. దూకిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు ఆ పని మొదలవ్వడం జరుగుతుంది. అయితే నీకు నమ్మకం, బలమైన నమ్మకం ఎలా పుడుతుంది అంటే నువ్వు ఫిజికల్ యాక్షన్ ఎంత గట్టిగా ఇనిషియేటివ్గా మొదలు పెడతావో అప్పుడే నమ్మకం మొదలవుతుందండి. అక్కడి నుంచి మొమెంటం స్టార్ట్ అవుతుంది. యాక్షన్లోనే అన్నీ నేర్చుకోగలం. మరి ఆ యాక్షన్ ఎలా తీసుకోవాలంటే, ఒకటి, నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది నాకు చాలా ఇష్టం, ఈ పని చేయడం ఐఎమ్ సో ఎగ్జైటెడ్, ఈ పని చేయడం నాకు చాలా హ్యాపీనెస్, ఈ ప్రపంచంలో ఈ పని చేయడం నేను చాలా తృప్తిని పొందుతున్నాను అని ఒక ఫీలింగ్తో ఉండాలి. ఆకలి వేసిన, దాహం వేసిన, నిద్ర వస్తున్నా నేను ఆ పని చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అటువంటి పని మీరు సెలెక్ట్ చేసుకొని దానికి మీరు మేనిఫెస్టేషన్ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మేనిఫెస్టేషన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్ లేదు. అంటే ఇక్కడ మేనిఫెస్టేషన్ జరిగితే నువ్వు హ్యాపీగా ఉంటావు. మేనిఫెస్టేషన్ చేయడానికి ఒక 30 days పట్టింది, కానీ ఈ 30 days ప్రాసెస్ ఉంటుంది చూడండి, దుఃఖం ఉండకూడదు అంటున్నాను నేను. నువ్వు హ్యాపీగా చెయ్యాలి, ఆనందంతో చెయ్యాలి. ముందు నేను మోడర్న్ మైండ్ మేనిఫెస్టేషన్ ఏంటంటే ఈ 30 days మేనిఫెస్టేషన్ ఉంటుంది చూడండి, ఆ ప్రాసెస్ ఉంది కదా, దాన్ని హ్యాపీగా ప్లెజర్గా చేయడం నేర్పిస్తుంటాను. మైండ్కి అది అలవాటు చేస్తుంటాను. అంటే నువ్వు పని చేసి మేనిఫెస్టో అయిన తర్వాత ఆనందంగా ఉండడం కాదు, అది బోనస్. ముందు ఏదైతే ప్రాసెస్ చేస్తానో అదే పెద్ద ఆనందం. ఇప్పుడు మీతో నేను ఈ పాడ్కాస్ట్ ఇలా చేస్తున్నాను, నాకు ఈ టైం ఇదే మైండ్ఫుల్, ఇదే ఆనందం. నాకు ఈ ప్రపంచాన్ని మర్చిపోయాను నేను. అలాగే ఎందులో అయితే ఆనందం ఉందో అది హ్యాపీ వేలో ఆనందంగా, జాయ్ఫుల్గా, ప్లెజర్ఫుల్గా
చేస్తే అదే పెద్ద మేనిఫెస్టేషన్ అనమాట. ఎస్. అక్కడ పెయిన్ అనేది ఉండదు. అయితే చాలామందికి పెయిన్ ఉంటుందని అనమాట. ఆ పెయిన్ ఎలా తీసుకోవాలో తెలియట్లేదు. ఎస్. మైండ్లో పెయిన్ తీసేలు. గౌతమ్ బుద్ధుడు చెప్పేది కూడా అదేనండి. మనుషులందరూ దుఃఖంలో ఉంటారు. ఆయన అష్టాంగ మార్గంలోనే ఒక 8 సూత్రాలు కనిపెట్టారనమాట. ఇప్పుడు విపాసన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మనిషిలో ఉన్న మురికిని తీసేయాలన్నమాట. అంటే సహజ స్థితికి వచ్చేయాలి. ఎస్. గతంలో చెప్పినట్టుగా విగ్రహంలో అన్ని చెక్కేస్తుంటే అన్వాంటెడ్ థాట్స్, అన్వాంటెడ్ బ్యాడ్ హ్యాబిట్స్, అన్వాంటెడ్ బిలీఫ్ సిస్టము ఏదైతే అవసరం లేనివి అన్నీ తీసేస్తే నువ్వు సహజ స్థితి. ఎస్. ఆ సహజ స్థితిలో ఉండడమే మేనిఫెస్టేషన్. నీకు మేనిఫెస్టేషన్ జరగకంట ఎన్నో ఫిల్టర్స్ అడ్డుపడుతున్నాయి. 1 జెలసీ, 2 ద్వేషం, 2 కోపం, అవ్వలేదని ఆ కరెక్ట్ ప్రాసెస్ తెలియపోవడం, కరెక్ట్ యాక్షన్ తెలియపోవడం, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎంతసేపు చేయాలి, ఎంతసేపు మెంటల్ యాక్షన్ చేయాలి, ఎంతసేపు ఫిజికల్ యాక్షన్ చేయాలి, ఎంతసేపు విజన్ బోర్డు చేయాలి, ఎంతసేపు ఎఫర్మేషన్స్ రాయాలి, ఎంతసేపు స్కిల్స్ మీద పెట్టాలి, ఎంతసేపు నీ నెట్వర్క్ని పెంచుకోవాలి, ఎంతసేపు నీ వర్క్లో నువ్వు స్కిల్ని పెంచుకోవాలి. ఇదంతా కాంబినేషన్ ఎఫెక్ట్ కదా. ఈ కాంబినేషన్ ఎఫెక్ట్లో చెప్పేదే 100x మోడర్న్ మేనిఫెస్టేషన్. ఎస్. సో అది. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ అండి.